యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలోని మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ హనుమంతరావు ఆకస్మిక తనిఖీ చేశారు. ఇప్పటి వరకు ఎంత ధాన్యం కొనుగోలు చేశారని, కేంద్రంలో ఇంకా ఎంత ధాన్యం ఉందని వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోజు సరిపడా లారీలు వస్తున్నాయా లేదా అని రైతులను కలెక్టర్ అడిగారు. దాంతో రావడం లేదంటూ రైతులు వారి బాధలను వెళ్లబోసుకున్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ కాంట్రాక్టర్ కు ఫోన్ చేసి లారీలు పంపించకుండా నిర్లక్ష్యం చేస్తే ఊరుకోనని హెచ్చరించారు. బాగా పీక్ సీజన్ ఉంది. ఈ నెలలోనే ఇప్పటికీ మనం 1,60,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాం. అక్కడక్కడ ఇబ్బందులు ఎదురవుతున్నాయంటే క్షేత్రస్థాయిలో ఇప్పటికే 2-3 మండలాల్లో ఉన్నటువంటి ధాన్య కొనుగోలు కేంద్రాలని స్వయంగా చూడటం జరిగింది. కొన్ని చోట్ల లారీల సమస్య ఉంది. అప్పటికప్పుడే మాట్లాడి వాళ్ళకి చెప్పడం జరిగింది. అదేవిధంగా కొన్ని మిల్లుల్లో కొంత క్వాలిటీ పరంగా ఆపడేటువంటి మీ వాళ్ళకు కూడా గట్టిగా చెప్పి వాళ్ళకు కూడా దించడం జరిగింది. ఈసారి రైతులు కొద్ది ఇబ్బందుల్లో ఉన్నారు. వర్షాలు పడటం వల్ల పత్తులకు కూడా సంబంధించి కూడా నల్లబడటం, అదేవిధంగా దిగుబడి తగ్గటం, అదేవిధంగా ఈ అకాల వర్షాలకి మొదట్లో వేసినటువంటి రైతులు కూడా ధాన్యం కొట్టుకపోవటం, తడవటం, రకరకాల ఇబ్బందుల్లో ఈ సీజన్ మంచి దిగుబడి వచ్చినప్పటికీ ఈ యొక్క అకాల వర్షాల వల్ల రైతులు కొద్దిగా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడిప్పుడే మళ్ళీ పుంజుకుంటుంది. మంచి క్వాలిటీ ధాన్యం వస్తుంది, మంచిగా మాయిశ్చర్ వస్తుంది. క్రమేపీ మొత్తం కూడా ఎంబడెంబడి రైతులు కూడా డబ్బు పడుతుంది. ఇప్పటికే 1,20,000 మెట్రిక్ టన్నుల ధాన్యపు డబ్బు కూడా రైతుల ఖాతాల్లో జమ అయింది. దాదాపుగా 80 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో ఇప్పటికే జమ అయింది. సో ఇది 48 గంటల్లో డబ్బులు పడుతున్నాయి. ట్యాబ్ ఎంట్రీ కూడా ఇమీడియట్ చేయాలని చెప్పేసి ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నాం. రైతులు ఎవరు కూడా చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేస్తాం. ఎక్కడ కూడా మధ్యధరాలకు కానీ